ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని చెబుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్కు అనుకూలంగా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. అక్రమంగా వచ్చిన సొమ్మును కవిత తన మేనల్లుడు శరణ్ ద్వారా బదిలీ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కవిత కస్టడీ 9వ రోజుకు చేరుకోగా రేపు ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. రాజధాని నీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్ చెప్పండి, సో కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని ఈడీ చెప్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ఈ మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్కి అనుకూలంగా మార్చడంలో ఆమె క్రూషియల్ రోల్ ఆమెది అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన కవిత కస్టడీ 9వ రోజుకు చేరుకుంది. సో ఇప్పటికే కేజ్రీవాల్ కూడా కస్టడీలో ఉన్నారు. సో వీరిద్దరిని కలిపి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీని తయారు చేశారు. అందుకోసం భారీగా 100 కోట్ల రూపాయల ముడుపులు అరవింద్ కేజ్రీవాల్ అందుకున్నారు. దానికి ఆ డబ్బు మొత్తం కూడా కవిత మేనల్లుడు మేకా శరణ్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పారన్నది ప్రధానంగా ఈడీ మోపుతున్నటువంటి అభియోగం. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైనే ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ను కవితను విచారిస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరి పాత్రకు సంబంధించి ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, దినేష్ అరోరా వీరందరూ కూడా ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. వీరి పాత్రతోనే, వీరి ప్రమేయంతోనే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని వారు ఇప్పటికే నిర్ధారించారు. సో ఈ మొత్తం స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, కవిత సూత్రధారులుగా ఈడీ చెప్తుంది. సో సూత్రధారులను చిట్ట చివరికి అరెస్ట్ చేశారు. సో వారిద్దరికి సంబంధించినటువంటి కస్టోడియల్ ఇంటరాగేషన్ జరుగుతోంది. సో అరవింద్ కేజ్రీవాల్కు 28 వరకు కస్టడీ విధించారు. కవితకు రేపటితో కస్టడీ ముగుస్తుంది. సో 10 రోజులు అవుతుంది రేపటితో. సో ఆ నేపథ్యంలో రేపు ఆమెను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. సో మళ్ళీ ఈడీ కస్టడీ కోరుతారా లేదా అన్నది మనం వేచి చూడాల్సింది. ఇప్పటికే కవిత విచారణకు సహకరించట్లేదని ఈడీ చెప్తోంది. ఇటీవల కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో ఫోన్లో సంబంధించినటువంటి డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. అలాగే ఇండో స్పిరిట్కి సంబంధించి ఎలా వాటాలు వచ్చాయి, ఈ అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నలు అడిగినటువంటి సందర్భంలో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అనేటువంటి ఏకైక సమాధానం చెప్తున్నారు. కవిత విచారణకు సహకరించట్లేదని ఈడీ ఆరోపిస్తుంది. సో ఈ ఈడీ ఆరోపణల నేపథ్యంలో కేవలం ఇక మిగిలి ఉన్నటువంటి ఆప్షన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే ప్రాసంగిక సాక్ష్యాధారాల ఆధారంగా ఎవరైతే ఇప్పటికే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, బుచ్చిబాబు ఎవరైతే ఈ పాత్రధారులు ఉన్నారో వీరు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా, సాక్ష్యాల ఆధారంగా ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఈమె పాత్రను ఎస్టాబ్లిష్ చేయబోతోంది ఈడీ. సో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నేపథ్యంలో కస్టోడీ ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఈ పాత్రను ఎస్టాబ్లిష్ చేసి కవితకు సంబంధించినటువంటి పాత్రను కోర్టు ముందుకు తీసుకెళ్లాలనేది ఈడీ చేస్తున్నటువంటి ప్లాన్. సో ఆ దిశగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా రికార్డ్ చేసింది. సో ఫైనల్గా ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్నటువంటి కేజ్రీవాల్, కవిత ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో వీరిని విచారణ చేసిన తర్వాత త్వరలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో రేపు కవితను ఈడీ కోర్టు ముందు హాజరుపరచిన నేపథ్యంలో ఇప్పటికే ఆమె బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. సో ఆమెకు బెయిల్ ఇస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి. నిజానికి బెయిల్కు సంబంధించి నోటీస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కోర్టు నోటీసు ఈడీకి ఇవ్వలేదు. సో ఫర్దర్గా ఆమెను తిహార్ జైలుకు తరలించేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా కనుక చూస్తే ఇది ఎన్నికల కోడ్ సమయంలో జరిగినటువంటి అరెస్ట్ కాబట్టి ఇది ప్రతిపక్షాలను అణచివేసేందుకు జరిగినటువంటి కుట్రగా ఇండియా కూటమి అభివర్ణిస్తుంది. సో వారంతా కలిసి ఢిల్లీలో ఈ నెలాఖరున ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఓకే వెంకటేష్.